వనస్థలిపురం స్నాచింగ్ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందన్నారు సైబరాబాద్ సిపి ఆనంద్. ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నామన్నారు ఆయన. 55 వెపన్స్ తో కూడిన యాంటీ స్నాచింగ్ టీంను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ టీంలో ఇప్పటికే హాట్స్పాట్ లో మోహరించి ఉన్నట్టు చెప్పారు సిపి ఆనంద్. వనస్థలిపురం స్నాచింగ్ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందంటున్నారు సైబరాబాద్ కమిషనర్ సిపి ఆనంద్. ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నామన్నారు ఆయన. 55 వెపన్స్ తో కూడిన యాంటీ స్నాచింగ్ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీంలో ఇప్పటికే హాట్స్పాట్ లో మోహరించి ఉన్నట్టు చెప్పారు సిపి ఆనంద్. వాళ్ళని టాస్క్ ఇవ్వడం జరిగింది. అంటే అంత న్యూసెన్స్ అక్కడ తయారైంది. దాదాపు 6000 చైన్ స్నాచింగ్స్ జరిగాయి అక్కడ ఈ సంవత్సరం. అయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్, అంటే ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళని ట్యాకిల్ చేసేది ఎట్లా. ఎందుకంటే చాలా ఈజీ అయిపోయింది. నేరం చేసిన తర్వాత వారిని అతి కష్టం మీద పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి తొందరలో బెయిల్ రావడం, మళ్ళీ దానికి సరైన డిటరెన్స్ ఉండకపోవడం అనేది, దాంతో చాలామంది కొత్త నేరస్తులు తయారవుతున్నారు, క్యాజువల్ అఫెండర్స్ తయారవుతున్నారు, స్టూడెంట్స్ కూడా దీంట్లో దిగుతున్నారు. సో పెద్ద న్యూసెన్స్గా తయారైంది కనుక ఈ స్ట్రాటజీ ఏంటి అనేది వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా తొందరలో ఇక్కడ మేము కూడా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. అలా అంటే ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక లెవెల్కి వచ్చారు, అంటే మినిమం డ్రైవింగ్ ఇదంతా. కానీ ఆ స్ప్లిట్ సెకండ్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మిస్ అయిపోయినట్టు మాకు తెలుస్తుంది. కానీ అది
ఫేజ్ 2లో ఇటువంటివన్నీ రెక్టిఫై చేసి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. సో దాంట్లో మేము అది రెక్టిఫై చేసి ఈ విధంగా జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టాలి. ఒకసారి సైట్ అయిన తర్వాత చైన్ స్నాచర్స్ ఎస్కేప్ కావడానికి వీలు లేదు. మేము చాలా కఠిన వైఖరి అవలంబిస్తున్నాం. గాజులు వేసుకొని పోలీసు కూర్చోలేదు. మేము తప్పకుండా టఫ్గా ఉంటాం, స్ట్రిక్ట్గా ఉంటాం అండ్ ఫీల్డ్లో దీన్ని అమలు చేస్తాం. ఎవరైతే చైన్ స్నాచర్స్ ఉన్నారో వారికి కఠినమైన హెచ్చరిక చేస్తున్నాం. ఫీల్డ్ లెవెల్లో ఏ స్థాయికైనా మా ఆఫీసర్స్ సిబ్బంది యాక్షన్ తీసుకోవడానికి ఫస్ట్ వారు అన్ని విధాలుగా చట్ట ప్రకారం ఏవైతే చర్యలు ఉన్నాయో వాళ్ళని పట్టుకోవడం, డీటైన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మా సిబ్బంది పైన కత్తులతో దాడి చేయడం, వాళ్ళు ఇంజర్ కావడం అనేది జరిగింది. ఒక కానిస్టేబుల్ గత సంవత్సరం చనిపోయాడు, ఒక ఎస్ఐ ఆల్మోస్ట్ చనిపోతూ బతికాడు. ఇటువంటి సందర్భాలు మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్లకు ఆత్మరక్షణ కోసం వెపన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పరిస్థితి వస్తే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఫైర్ చేస్తారు. మెమోలు ఇచ్చే క్వశ్చనే లేదు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పాము.